ఒకటేంది అంటే ఈ పాటకు ఎవరూ స్వరం కట్టలేదు, అది అందశ్రీదే. అందశ్రీ పాటకు ఎవరు ఇప్పుడు స్వరం కట్టి సక్సెస్ అయినట్టేం లేదు. అది అందశ్రీ పుట్టినప్పుడు పాట కై కట్టినప్పటి నుంచే స్వరం వస్తుంది. నేను జానపద వాంగ్మయాన్నో ఎవడి గీతాన్నో ఎక్కడనో కాపీ చేసేం రాయను. అమ్మ నాకు కవిత్వం ఇచ్చినట్టు సంగీతము కూడా అంతే సహజాతంగా ఇచ్చింది. బిడ్డలారా మీకు ఒక చిన్న విన్నపం చేస్తాను. అది ఇంకోటి కూడా చెప్తాను. కవి అనగా పొద్దు పొడుపు పొద్దు తిరుగుడు పువ్వులు కవులు అన్నాను. అది కూడా చెప్తున్నాను. నన్ను తలబడే వాళ్ళు నాతో కలబడాలని కలేజ ఉన్న వాళ్లకు ఒక్క చిన్న మాట చెప్తా మీ టీవీ తరపున. జానపద వాంగ్మయాన్ని ఆశ్రయించకుండా మీరు పాటను కైగడితే నా శిరస్సు మీ పాదాలను ముద్దాడుతుంది. మూలం అది. జానపద వాంగ్మయాన్ని తల మీద పెట్టుకొని దొంగిలించకుండా కాపీ చేయకుండా మీరు స్వరాలు గడితే మీ కాళ్ళ ముందట నా ముక్కు రాస్తా. అంటే మూలం అదే కదా, మూలము జానపదం. మీరు తలలు తోకలు మార్చి జానపద వాంగ్మయాన్నంతా 100 ఏళ్లుగా దొంగిలించిన అది ఒడవడము లేదు. అది కాదు అన్న, నేను అంటుంది ఆ పాట పుట్టినప్పుడే నీలో వాగ్గేయకార లక్షణం ఉంది కాబట్టి పాట వచ్చేసి నా సాహిత్యములో అయినా జానపదుడిగా పుట్టిన వాణ్ణి, జ్ఞానపదుడిగా పుట్టిన వాణ్ణి, సంగీత సాహిత్యాలను జడకొప్పేసుకొని ఎదిగిన వాణ్ణి. అన్న నీకు పాట ఫస్ట్ ఆ పాట పుట్టినప్పుడు ఎలా వచ్చింది? ఒక పల్ల ఒకటి అన్న. ఏది ఇప్పుడు మనం అనుకున్నాం కదా వాగ్గేయకారుడు అంటే సంగీతము సాహిత్యము అన్నీ కలిపిలా బయటికి రావటం కదా పాట పాట. తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇక్కడ ఒక తమాష ఉంది నాన్న. ఫస్ట్ అలా వచ్చింది రావటం. ఎప్పుడే స్వరం మారలే. ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఈ 2.5 నిమిషాలే టోటల్ పాట ఎప్పుడు మారలే. యాజిటీజ్గా ఉంది, యాజిటీజ్గా ఉంటుంది. తర్వాత ఈ 2.5 పాట క్లుప్తం చేశారు కదా వాళ్ళు. అంటే ఫంక్షన్స్ లో గవర్నమెంట్ ఫంక్షన్ లో వాడుకోవడానికి అది పెద్దదవుతుంది కాబట్టి తగ్గించి పెట్టుకున్నారు. ఈ రచనలో కంప్లీట్ కవికి నీకు స్వేచ్ఛ ఇచ్చారు కదా. ఖచ్చితంగా సంపూర్ణంగా ఖచ్చితంగా. తర్వాత నీకు ఎందుకు ఒక మాట చెప్తాను, అది కూడా చెప్పాలి. ఒక రహస్యాన్ని వాళ్ళు కూడా వినాలి. పాట కంపోజ్ అయింది అందశ్రీ గారు ఒకసారి ఇంటవా అని. అంటే 11 నిమిషాల పాట కంపోజ్ అయింది. 11 నిమిషాల పాట అదే అయింది. ఒకసారి విను అందశ్రీ గారు అని. ఆయన ఎంతటి వినమ్రతో నాకు అబ్బా నేను చేతులు ఎత్తుతున్నాను. ఒకసారి వింటారా అందశ్రీ గారు అంటే, మీరు చేసిన పాట నేను వినడం సార్. లేలే ఆ స్వరాన్ని కన్నది నువ్వు కదా, ఆ కవిత్వానికి అనుకున్నది నువ్వు కదా, నీ అథారిటీ నీ అధికారమే ఉండాలని రేవంత్ నాకు పర్సనల్గా చెప్పాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నువ్వు వింటేనే ఓకే అంటే వాళ్ళని పిలుస్తా అన్నాడు. విన్నాను నేను విన్నప్పుడు చెప్పితే ఏమైనా తప్పు అవుతుందా సార్ అంటే నిర్మమాటంగా చెప్పు అన్నాడు. శృతి ఎక్కువ కాలేదా అన్న. మీకు సంగీతం వస్తుందా రాదని పక్కన పెడదాం సార్, నాకు అలా అనిపిస్తుంది. రామకృష్ణ గారి పాటను ఓపెన్ చేయండి అని చెప్పాను. ఓపెన్ చేస్తే గుండె వేగం ఉంటుంది కదా, కొట్టుకోవడం వేగం ఉంటుంది కదా. గుండె నాదాన్ని శృతి చేసి చూపెడితే అది 10లో దాని స్వరం ఉంటుంది. వీళ్ళు 10ని పెంచారు, పెరిగింది. అప్పటికి ఆయనే ఈ అమ్మ నీకెందుకు సంగీతం రాదయ్యా తండ్రి, సంగీతం వస్తుందని మళ్ళీ రామకృష్ణ పాడిన ఏ 10 దాని మీటర్ ఉన్నదో అదే 10లోకి తీసుకొచ్చి మన పాత రామకృష్ణ అంతే పాత పాత పెద్ద ఆయన మళ్ళీ దాంట్లో పట్టుకొచ్చారు 10కి పట్టుకొచ్చారు. నేనేమంటున్నా శ్రీ కేసీఆర్ గారు అనుసంధానము చేసిన స్వరం 10 గుండెనాదం. దాని సంగీతము, దాని సాహిత్యము, దాని సంగీత స్వరము అందశ్రీదే. దానికి మీటరు, దానికి ఒక మాత్రలు ఉంటాయి కదా, 10 మాత్రలలో ఉంది, 10 బీటులో ఉన్నది. ఫస్ట్ రామకృష్ణ పాడినప్పుడు 10 బీటే. ఆ బీటులో ఉన్నదాన్ని ఎక్కువ చేస్తే 5 స్వరాలు ఎక్కువ పెంచినప్పుడు తండ్రి నాకు అదే ఉండాలన్నప్పుడు ఆయన వినమ్రతంగా రామకృష్ణ పాడిన ఏ శృతి ఏ ధ్వని ఉందో, ఏ శబ్ద ధాతువు ఎంత లేవలో అదే లేవల్ల ఎంట్రుక వాసి ఎక్కువ కాకుండా అదే లెవెల్లో పెట్టిన. కాబట్టి 13.5 నిమిషాల గీతం యథాతథమే పాడుకున్నదే. ఈ 21 సంవత్సరం పాడిన గీతమే అది. ఈ 2.5 నిమిషాలు మాత్రము కొత్తగానే చెయ్యాలని ఈ
అత్యంత హృదయాలను ఓలలాడించే పాట కీరవాణి గారు చేశారు. అది 20-30 నిమిషాలు చదుదామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదని. ఆడపిల్లలు సైనిక చర్యలకు వస్తున్నారు. ఇప్పుడు ఖడ్గాలు చేబూని మార్చింగ్ చేస్తే కవాతు చేస్తున్నప్పుడు, ఇట్లా ఆడపిల్లలు నడుస్తున్నప్పుడు ఆ ఎమోషనల్, నా బడికొచ్చిన బడి పిల్లలు, నా సర్కారు బడి పిల్లలకు ఆ ఎమోషనల్ చెయ్యకపోతే స్కూలు వాళ్ళను, అంటే ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైనికులు చేస్తారు కదా నాన్న, ఆ శృతిని తీసుకొని ఆ మార్చింగు, ఆ కబాతును తీసుకొని తను ఇట్లా ఉండాలి అని చెప్పినప్పుడు కట్టిన బానది. సో నీకు ఓవరాల్గా ఒక కవిగా ఆ పాటగా నీ పుట్టించిన ఒక జనకుడిగా, తల్లిదండ్రులుగా, అలాగే సంగీత సాహిత్యాల ద్వారా నీ పాట కదా అది. ఎవరిది ఇప్పుడు ఈరోజు తెలంగాణది అందరిది, కానీ యాక్చువల్లీ పుట్టింది నీలో నుంచి పుట్టిన పాట కదా అది. అమ్మకు శరణాగతి. నీకు నచ్చింది కదా కీరవాణి చేసింది కూడా సంపూర్ణంగా. అందరికి నచ్చింది నాన్న. తిరగబడతారు జనాలు. అదే నాకు నచ్చడం కాదు, నా తెలంగాణకు నచ్చాలి, నా తెలంగాణ జాతి మెచ్చాలి. ఆ రెండు జరిగినాయి. వాళ్ళందరికీ గుండె నిండుగా కీరవాణి గారికి నా పాటను 10 ఏళ్ళు 21 సంవత్సరం ఎలా ముద్దాడినరో నిన్న అలాగనే ముద్దాడినందుకు ఈ పాట ఇప్పుడు కొత్తగా కీరవాణి స్వరరచన చేసి వచ్చిన పాట చరిత్రలో మిగులుతుంది ఇలాగే అని విశ్వాసం నీకుందా, అనిపిస్తుందా? ఆ పాటను కన్న నేను, ఆ పాట నాది కాదు, తెలంగాణ ఒడిలోకి ఎత్తుకుని దాన్ని పెంచి పెద్ద చేసింది వాళ్ళే. ఇప్పుడు ఈ పాట భవిష్యత్తు నేను చెప్తున్నా అదే. దాన్ని 21 సంవత్సరము బతికించుకున్న వాళ్ళు వాళ్ళే. లేదు ఇంకొక ఇప్పుడు రానున్న తరాలకు ఒకటి ఉంటుంది కదా, భవిష్యత్తు ఉంటుంది అనేది. భవిష్యత్తు అనేది అది పుట్టినాడే తెలంగాణ నిర్ధారణ చేసింది శర్మ. అది పుట్టి ఎదిగి 21 సంవత్సరాలకు వచ్చి కోరమీసం మిలేసిన వయసులో రాజ్య ప్రకటించుకున్నది అధికార గీతికంగా. కానీ ఏ అధికారమైనా నా తెలంగాణకు తల ఒగ్గవలసిందే కదా. ఈ పాట భవిష్యత్తుకు బట్ట అడుగుతున్నాను, ఎలా ఉంది? నేనేమంటున్నా నాన్న, ఏదైనా ప్రజలది, దాని కీర్తి ప్రజలదే, తన అపకీర్తి ఒకవేళ వస్తే దాన్ని కూడా ప్రజలదే. దానికి కనడము నా వంతు. అది దేవుని కోడే శర్మ. అది దేవుని గిడిచిన కోడి ఉంటుంది ఇక్కడ తెలంగాణలో. అది దేవుని కోడే, అది బ్రాయిలర్ కోడి కాదు. అంతేకాదు, అది దేవుని కోడే, దేవత కొదిలిన కోడి. అది కోడి కాదు సుమా, భాషల కోడే. కోడి కాదు. మా వెములవాడ రాజన్నకు కోడలను కడతారు, నా మహాదేవుడి ముందు కోడనే కదా నందీశ్వరుడిగా. సరే, ఆ పాట జాతీయ గీతం ఇన్నేళ్ళ నుంచి కదిలించింది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి కూడా నేను ఇప్పుడంటే ముఖ్యమంత్రి అయిన నిన్నటిదాకా ఆయన మామూలుగా ఎమ్మెల్యే ఎంపీ అయి ఉండొచ్చు. బట్ ఆయనకు ఇష్టము, ఈ తెలంగాణకు ఇష్టము, ప్రభుత్వానికి అందరికి ఇష్టమైన పాట ఇప్పుడు అధికారికంగా తెలంగాణ ప్రభుత్వ గీతమైంది. అన్నింటి రేపటి నుంచి నేను మాటగడ్డం వచ్చిన శర్మ అన్న ఆ దరిద్రుల కూడా ఇష్టమే, ఎవడొద్దన్నాడు? అది అందరికీ ఇష్టమే. టోటల్ తెలంగాణ ప్రజానికానికి కాదు, ఇవాళ నా తెలుగు జాతి కూడా ఆ పాటను ఇష్టపడుతున్నది. అయితే ఈ పాట అయిపోయింది, నీకు సత్కరించారు, అంతా బాగా జరిగింది. ఈ పాట ప్రభుత్వం తీసుకొని అధికారికంగా చేసిన నేపథ్యంలో నీకేమన్నా నగదు రూపంలో కానీ ఏమన్నా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిందా, ఏదైనా చేసిందా, చేస్తుందా అని కృతజ్ఞతగా? నువ్వంటే నువ్వని కాదు, ఎవరైనా నేనే రాశాను ఆ పాట, కవిని నేను, నా పాటను నువ్వు తీసుకున్నావు, ప్రభుత్వం తీసుకుంది, వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక మర్యాద లేకపోతే ఏదైనా ఉంటుంది, అలాంటిది ఏమైనా నీకు ఇచ్చారా, ఇస్తారా, అటువంటి ఏమైనా జరిగిందా, జరుగుతుందా? ఆ పదం వచ్చి సత్తలేదు. నేను తెలంగాణ అమ్మ కోసము అమ్మ రాయించుకున్న గీతం ఇది. నేను అడ్డమీది కూలోన్ని కాదు, కైకిలు అడిగేది. అది ఓకే, నీ వైపు నుంచి ఓకే. చేను పనికి పోయినా కూలోన్ని కాదు, నా శ్రమ దానామి మన తందుకు. అరే సగర్వంగా అమ్మాయివాడు నానివాడు తెలువని నాకు ఇయల్లా నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా పాట తెలంగాణ, నా మాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణ. ఇయల్ల అమ్మ నాన్నలు, చుట్టాలు, బంధువులు, తెలంగాణే కాదు శర్మ, తెలుగు నేలంతా కాదు, నా తెలుగు నేల మీద పురుడు పోసుకున్న ప్రతి తెలుగువాడు, ప్రతి తెలంగాణ వాడు, నిజంగా సంగీతాన్ని ఇష్టపడుతున్న ప్రతి రిలీజన్ వాడు, ప్రతి దేశం వాడు కూడా. అందుకోసం సంగీతము విశ్వజనీనం, సాహిత్యము కూడా విశ్వజనీనమే. ఆ రీతిగా ఆ పురుడు పోసుకున్న గీతానికి, తల మీద ఇరుముడి కట్టుకొని మోసిన గీతానికి, తలువని తలంపుగా నా జాతి గీతమై వరిదిల్లుతున్న తనానికి
నేను ఒడిజాపి నా కూలి నువ్వు అడిగే వంటలేదు లే వస్తున్నా నువ్వు తీసుకుంటావా చెప్పుతున్నా అదే అదే. నేను ఒడిజాపి కైకిలడుక్కునేటోని కాదు, అదే అదే. అది నా కన్న తల్లి గీతం. ఏనవా ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు పోతాన మాత్యుని మా అయ్యని చెప్పాలి. కాటిక కంటి నీరు చనుకట్టుపై ఎన్నిబడ ఎలా నేర్చదో కైటప దైత్యమర్దనుని గాది నీ కోడల ఏ మదాంబ యో ఒకట గర్భరాని నిన్నాకటికి నిగొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి. నీది కూడా అదే అదే ఆన. నేను పాట నా అమ్మనయ్యా. అదే నేను టీవీల దగ్గర పిడికెడు అమ్ముకునేతందుకు సొమ్ము చేసుకునేతందుకు కవిత్వం కైగట్టలేదయ్యా. ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు. అరే పిచ్చి తన్నులు, నా పాటకు నేను రేటు నిర్ణయించుకుంటే ప్రభుత్వ గత్యానంతం ఎందుకురా, ప్రభుత్వ చరణాగతి గచ్చామి ఎందుకురా, పాలనపరమైన గచ్చామి ఎందుకురా. నా పాట కోట్లకు పడగెత్తినరా నేను ఇప్పటికే. అత్యంత అమూల్యమైనది, దాని వెలకట్టలేనిది అంతే కదా. కోట్లకు వెలగట్టనంత ఎత్తులకు ఎదిగే ఉన్నరా నేను. అయినా నన్ను మోస్తున్న నేలకు తల ఒగ్గే ఉంటా, తల వంచి ఉండను. కాబట్టి ఈ పాటకి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వాలనుకున్నా వద్దనుకున్నాం అంతే కదా. చెప్పాను అదే నేను ఏది అడిగినా ఇస్తారు తండ్రి. అదే సరే అది ఓకే. పాటకు కైకిలెందుకు కదా అంటున్నాను. శర్మ, పాటకు కైకిలెందుకు? అదే ఢిల్లీ పెద్దలు కీరవాణి కంపోజ్ చేసి తండ్రి ఆయన ఏం తీసుకుంటాడు. అదే ఇలా తండ్రి గాని కోసం కూడా ఒకటి చెప్పాలి, కిరవాణి కోసం. అందశ్రీ నీ పిచ్చితనానికి వాళ్ళు ఇచ్చింది తీసుకోకపోతే నేనిస్తా నా పేమెంట్ నుంచి అన్నాడు. తండ్రి నువ్వు చేసుకునే పని చేయి, గలి వచ్చినప్పుడల్లా మామిడి పనులు కోసి సరిపోతుంది నా కైకిలని చెప్పిన. ఆ డబ్బులు నాకు వద్దనేసి నాకు ఎందుకబ్బా. అదే